భగవంతుడు మనకేదైనా ఇవ్వాలనుకుంటే ఏదో ఒక రకంగా ఇస్తాడంట. దాని గురించి ఒక కథ చెప్పనా? ఒక రాజు ఉండేవాడంట. ప్రతిరోజు ఒక గుడికెళ్తుండేవాడంట. అక్కడ మెట్ల పక్కన కుడివైపు ఒక భిక్షగాడు, ఎడమ వైపు ఒక భిక్షగాడు కూర్చునేవాళ్ళంట. అయితే కుడివైపు ఉన్నవాడు దేవుణ్ణి అడుగుతుండంట. దేవుడా, నీ దగ్గర చాలా సంపద ఉంటుంది కదా, నువ్వు ఇవ్వాలనుకుంటే ఏదైనా ఇస్తావంట కదా, నాకు కూడా సంపద ఇవ్వు, నన్ను కూడా కోటీశ్వరిని చెయ్యి అని అడిగాడంట. ఎడమవైపు ఉన్నవాడు రాజుని అడిగిండంట. రాజా, నీ దగ్గర చాలా సంపద ఉంటుంది కదా, అంత ఏం చేసుకుంటావు, నాకు కూడా కొంచెం ఇవ్వచ్చు కదా, నన్ను కూడా కోటీశ్వరిని చేయ కదా అని రాజుని అడిగిండంట. అయితే రాజు లోపల నవ్వుకొని అక్కడ తిరిగి ఇంటికి వెళ్ళిన తర్వాత మంత్రితో ఈ మాట చెప్పాడంట. మంత్రి, ఇదిగో ఇట్లా నన్ను ఇద్దరు భిక్షగాళ్ళు ఇట్లున్నారు, ఒకడేమో దేవుణ్ణి అడుగుతున్నాడు, ఇంకొకడేమో నన్ను అడుగుతున్నాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడిగిండంట. అయితే మంత్రి, సరే ఒక ఉపాయం చేద్దాం మనము అని చెప్పి తెల్లారి ఒక గిన్నె నిండా పాయసము పోసి దాంట్లో బంగారు నాణ్యాలు వేశారంట. చాలా అంటే కొన్ని బంగారు నాణ్యాలు వేశారంట. అది తీసుకెళ్ళి ఎడం వైపు ఉన్న భిక్షగాడికి ఇచ్చాడంట రాజు. సరే, నువ్వు ఇది తాగు, దాని తర్వాత మాట్లాడుకుందామని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. దాని తర్వాత తాగిండు, తినేసిండు, అయిపోయింది. తెల్లారిన తర్వాత ఆ కుడివైపు ఉన్న భిక్షగాడు లేడంట. అక్కడ రాజు వెళ్ళిండంట మళ్ళీ గుడికి. అక్కడ ఎడమవైపు ఉన్నవాడే ఉన్నాడంట, కుడివైపు ఉన్న భిక్షగాడు లేడు. అయితే ఇతను ఏమైపోయాడు అని రాజు ఇతన్ని అడిగిండంట. అయితే ఆయనేమో, నువ్వు నాకు చాలా పాయసం ఇచ్చినావు కదా, నేను చాలా మొత్తం తినేసిన, నాకు చాలా ఎక్కువైపోయింది అనిపించింది, అడుగున కొంచెం మిగిలితే వాడికి ఇచ్చేసిన, వాడు తాగిండు, ఇంకా అప్పటి నుంచి రావట్లేదు ఇక్కడికి అని చెప్పిండంట. అయితే ఆ బంగారు నాణ్యాలు కుడివైపు ఉన్నవాడికి వెళ్ళిపోయినాయి. సో రాజు ఇవ్వాలనుకున్నది ఎడం వైపు ఉన్నవాడికి, రాజు ఇవ్వాలనుకుంటే అది కుదరదు, అది దేవుడు ఇవ్వాలనుకోవాలి. సో అందుకే దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఇస్తాడు. మీరేమంటారు? నిజమా కాదా?